మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. NH 161 సమీపంలో ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతూ ఓ వాహనదారుడికి పులి కనిపించింది. అయితే వాహనదారుని గమనించిన చిరుత వచ్చిన దారిలోనే మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. ఈ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చిరుతపులి దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. NH 161 సమీపంలో ఐబీ చౌరస్తా వద్ద రోడ్డు దాటుతూ ఓ వాహనదారుడికి దర్శనమిచ్చింది పులి. అయితే వాహనదారుని గమనించిన చిరుత వచ్చిన దారిలో మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. ఆ సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చిరుతపులి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. జనీమా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పులులు పంజా విసురుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా పులి అదే విధంగా చిరుత పులులు అయితే సంచారంతో ఇక్కడ ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మెదక్ సిద్దిపేట జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ ఉన్న చోట ఈ యొక్క పులులు చిరుత పులులు అదే విధంగా ఎక్కువగా బయటకు వస్తూ ఈ యొక్క ప్రజలను అయితే భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవసాయ పొలాల వద్దకు వెళ్ళేటటువంటి రైతులు అదే విధంగా ప్రయాణించే ప్రయాణికులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పుల్ల సంచారంతో భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క మెదక్ జిల్లా అల్లదుర్గ పరిధిలోని జాతీయ రహదారి సమీపంలో అయితే ఈ యొక్క చిరుతపులి నేరుగా జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న క్రమంలో అయితే వచ్చేటటువంటి ఈ వాహనాలను చూసి వెనక్కి పారిపోయింది. దీంతో వాహనదారులు అయితే చిరుతపులిని వీడియో కూడా రికార్డు చేసి సోషల్ మీడియాలో అయితే ఈ యొక్క వీడియో చెక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులకు కూడా ఈ యొక్క సమాచారం అందించారు. అల్లాదుర్గము అదే విధంగా అక్కడ సమీపంలో ఉన్న గ్రామ ప్రజలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. అదే విధంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా సిద్దిపేట అలాగే మెదక్ జిల్లాలో కొన్ని మండలాల్లో అయితే 2 రోజుల క్రితమే 2 లేగదొడ్లపై కూడా ఈ యొక్క పులి దాడి చేసింది. ఈ దాడి చేసిన నేపథ్యంలోనే అక్కడ ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో 2 రోజులుగా అయితే ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు కూడా అటవీ ప్రాంతంలో పులి గురించి జల్లెడ పడుతున్నారు. అయినప్పటికీ ఇప్పటి వరకు అయితే పులి దరిదాపున కనిపించని పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క పులుల నుండి మమ్మల్ని రక్షించాలన్నట్టయితే అక్కడ అటవీ శాఖ అధికారులను అయితే అక్కడ ప్రజలు వేడుకుంటున్నారు. బయటికి వెళ్ళాలంటేనే అదే విధంగా ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లి పని చేసుకునేటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఈ పులుల సంచారంతో అక్కడ వ్యవసాయదారులు మాత్రం పంట పొలాలకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందన్నట్టయితే ఇక ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. జమీనా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాము.